వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. పులివెందుల పట్టణం బోలేవార్డు పాత విద్యుత్ కార్యాలయం వద్ద ఓ బట్టల దుకాణం దగ్ధం అనే అంశంపై విశ్లేషణ. ఇటీవల కాలంలో వేసవి దగ్గరవుతున్న కొద్దీ ఈ వేసవి కాలంలో ఎక్కువగా అరటి తోటలు కావచ్చు, అటు తర్వాత పట్టణంలో అక్కడక్కడ వ్యాపారస్తుల దుకాణాలు కావచ్చు దగ్ధం అవుతూ ఉన్నాయి. విద్యుత్ సర్క్యూట్తో దగ్ధం కొన్ని అవుతూ ఉన్నాయి. అటు తర్వాత వేడి వాతావరణం వల్ల, అనుకోని పరిస్థితుల వల్ల కొన్ని మంటలు ఏర్పడుతూ ప్రమాదాలకు గురి అవుతూ ఉన్నాయి. పంటలు కావచ్చు, అటు తర్వాత దుకాణాలు కావచ్చు, ఇండ్లు కావచ్చు. ఈ పరిస్థితుల్లో అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి. ఎక్కువ వేసవి కాలంలో అగ్నిమాపక కేంద్రాలకు పని ఎక్కువగా ఉంటుంది, కానీ వాళ్ళు వెంటనే ఫోన్లు చేసిన వెంటనే స్పందిస్తున్నారు. అక్కడికి వచ్చి ప్రమాదాలను నివారిస్తూ ఉన్నారు. నష్టపరిహారం విషయంలో అంతో ఇంతో తగ్గించే విధంగా అగ్నిమాపక కేంద్ర సిబ్బంది కూడా పనిచేసుకుంటూ వెళ్తూ ఉంది. అయితే ఈరోజు అగ్ని ప్రమాదానికి గురైన దుకాణం విద్యుత్ సర్క్యూట్తోనే ప్రమాదం జరిగినట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు హల్చల్ చేస్తూ ఉన్నాయి. అగ్ని ప్రమాద సిబ్బంది వచ్చి మంటలను ఆర్ప చేసినట్లు తెలుపుతూ ఉన్నారు. మెయిన్ రోడ్డు కూడలిలో బోలేవార్డు అందంగా తీర్చిదిద్దే ఆ ఏరియాలో విద్యుత్ సర్క్యూట్ జరగడం వల్ల ప్రమాదం జరిగిందని, అక్కడ ఉన్న మొత్తం అంతా కూడా జనాలు కూడి చర్చించుకోవడం గమనార్హం. ప్రస్తుతం వేసవి కాలంలో అందరూ కూడా వ్యాపారస్తులైతేనేమి, అటు తర్వాత రైతులు అయితేనేమి కొద్దిగా అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. నమస్తే. Vai,